హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. వెల్కమ్ టు 99 టీవీ ఇండియన్ కిచెన్. ఈ రోజు కూడా నేను మరొక 3 ఇంట్రెస్టింగ్ కిచెన్ టిప్స్తో అయితే మీ ముందుకి వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, అవేంటో తెలుసుకుందాం పదండి. ముందుగా ఫస్ట్ టిప్ విషయానికి వస్తే, మనకి ఎప్పుడైనా కూరలో కారం ఎక్కువ అనిపిస్తే ఇక పైన అదే కారంతో ఇబ్బంది పడుతూ తినవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి నుండి కర్రీలో స్పైసీనెస్ ఎక్కువ అనిపిస్తే కర్రీ చివర్లో పెరుగు యాడ్ చేసి కంప్లీట్ చేసేయండి. అప్పుడు మీకు కర్రీలో స్పైసీనెస్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ టిప్ విషయానికి వస్తే, మీరెప్పుడైనా కర్రీ చేసినా అంత టేస్టీగా రావడం లేదా? ఏదో మీరు చేస్తున్న కర్రీ తగ్గినట్టు అనిపిస్తుందా? అయితే కర్రీ కుక్ చేస్తున్నప్పుడు చివర్లో నెయ్యి లేదా కొత్తిమీరలను యాడ్ చేయండి. అప్పుడు మీకు కర్రీ అనేది వాసన పరంగానే కాదు, రుచి పరంగా కూడా బెటర్గా ఉంటుంది. ఇక ఫైనల్ టిప్ విషయానికి వస్తే, మీరు పప్పు ఉడకబెడుతున్నప్పుడు ఆ పప్పు ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుందా? అయితే మీరు ఆ పప్పుని ఉడకబెట్టేటప్పుడు అందులో కొంచెం నూనె మరియు పసుపులను యాడ్ చేయండి. వీటిని యాడ్ చేయడం వలన పప్పు త్వరగా ఉడుకుతుంది. మరి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.